సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తీవ్ర రూపం దాల్చి దక్షిణ భారత్ తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే అతలాకుతలమవుతున్నాయి. తీరం దాటక ముందే తుపాను తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. చెన్నై సహా పలు ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించగా అనేక విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. భారత వాతావరణ శాఖ వెల్లడించిన తాజా సమాచారం, దిత్వా తుపాను వాయువ్య దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తా ఉన్నారు. దీని కారణంగా తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ తుపాను ప్రభావం ఏపీ పైన తీవ్రంగా ఉండబోతోంది. రాబోయే 48 గంటల పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రేపు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. తుపాను హెచ్చరిక నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలకు సిద్ధమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమాయత్తం చేసి ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు తగిన సూచనలు కూడా జారీ చేసింది. తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. యెమెన్ దేశం సూచించిన ఈ తుపానుకు దిత్వా అనే నామకరణం చేశారు. సోకోత్రా ద్వీపంలోని ప్రసిద్ధ డెత్వా లగూన్ పేరు మీద ఈ పేరు వచ్చినట్టుగా సమాచారం ఉంది. అయితే దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర తీరం మీద కూడా గట్టిగానే ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ అధికారులు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దు. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, అన్నమయ్య జిల్లా కావచ్చు, కడప జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం రోజు అంటే శనివారం రాత్రి నుంచి మొదలుకొని ఆదివారం సాయంత్రం వరకు దీని ప్రభావం గట్టిగా ఉండే అవకాశం ఉంది. ఇది అత్యంత సమీపంగా తీరానికి, ఇప్పుడు పుదుచ్చేరికి సమీపంగా ఉన్నటువంటి ఈ దిత్వా తుపాను క్రమక్రమంగా వేగంగా ముందుకి కదులుతూ చెన్నై దగ్గరికి, ఆ తర్వాత ఇంకా పైకి నెల్లూరు దగ్గర, తిరుపతి దగ్గర, చిత్తూరుకి ఈ సాయంత్రం మరింత దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం నుంచి మాత్రం ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో కూడా దీని ప్రభావం అక్కడక్కడ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ అయితే భారీ వర్షాలు కురుస్తాయి. దాంతోపాటు గాలులు కూడా 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సముద్రం కూడా కొంత అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. ఈ దిత్వా తుపాను ప్రభావంతో వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మొన్న మొంతా తుపాను ఎలాంటి పరిస్థితులు అయితే తీసుకొచ్చిందో మనం చూసాం. దాని ప్రభావంతో చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ఆ గాలులకి కరెంటు స్తంభాలు, చెట్లు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంత వేగంగా గాలులు వచ్చాయి. సో ఆ బలమైనటువంటి గాలులు రాకపోయినప్పటికీ కూడా ప్రభావం మాత్రం గట్టిగానే ఈ దిత్వా తుపాను తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశము, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు, ఎందుకంటే ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొద్ది సమయంలోనే ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇది ఆకస్మిక వరదలకు కారణమవుతుంది. కాబట్టి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అధికారులు వాటిని గుర్తిస్తూ ఉన్నారు. ఎక్కడైతే వాగులు, వంకలు పొంగి ప్రవహించి జనావాసాల్లోకి వచ్చే దారులు ఉన్నాయో అక్కడ మరింత అప్రమత్తంగా అధికార యంత్రాంగం ఉంది. ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనిత, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు దీని మీద సమీక్ష చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఒకవేళ తలెత్తితే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అందుకే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ తుఫాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. వాతావరణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని ఏ ప్రాంతాల్లో ఏ సమయంలో ఎలాంటి ప్రభావం ఉంటుందో దానికి తగ్గట్టుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.